First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. స్టార్టూన్ ల్యాబ్స్ మీ కంపెనీ గురించి చెప్పండి. అసలు ఈ కంపెనీలో ఏం డీల్ చేస్తారు? అది ఒక మెడికల్ డివైస్ కంపెనీ. మేము ఫిజియోథెరపీ అండ్ పెయిన్ రిలేటెడ్ టెస్ట్ కోసం తయారు చేసిన డివైస్ మేము తయారు చేసాము. అసలు మీకు ఆలోచన ఎలా స్టార్ట్ అయింది? ఇండియన్ ప్రోడక్ట్స్ తయారు చేయాలి, వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్స్ తయారు చేయాలి అన్న విజన్ తోటి ఈ 20 స్టేజెస్ ఆఫ్ టెస్ట్ లో మోస్ట్ టఫెస్ట్ టెస్ట్ ఏదన్నా ఉందా అండి? అవన్నీ చూసిన తర్వాత సర్ప్రైజింగ్లీ ఇట్ వాజ్ ఈజీ వాజ్ నెవర్ ఈజీ. ఈజీ ఇస్ నెవర్ ఈజీ. కానీ ఇన్వెస్టర్స్ ని ఒక యూనిక్ ప్రోడక్ట్ లో, ఒక ఫస్ట్ టైం ప్రోడక్ట్ లో ఇన్వెస్ట్ చేయాలి అని అడగాలి అనుకున్నప్పుడు మీరు అది డెఫినెట్లీ ఒక ఈజీ స్టెప్ అయితే అవ్వదు. బికాజ్ మీ థాట్ ఆఫ్ ది ప్రోడక్ట్ ని మీరు R&D చేసి చూపించి సక్సెస్ఫుల్ అని నిరూపించిన తర్వాత యూ హ్యావ్ టు కన్విన్స్ దెమ్. ఇన్ ఫ్యాక్ట్ ఇప్పుడు 80% ఆఫ్ ద స్టార్ట్అప్ షట్ డౌన్ ఆల్సో బికాస్ ఆఫ్ ఫండింగ్ రీజన్స్. బెస్ట్ కాంప్లిమెంట్ ఆర్ బెస్ట్ అవార్డ్ రిసీవ్డ్ సో ఫార్, దాని గురించి చెప్పండి. When 2022 when I got an opportunity to go to Delhi, నేను అమ్మాయి అయిండకపోతే నేను ఇంకా అచీవ్ చేసేదాన్ని అని చాలా మంది దగ్గర వింటూ ఉంటాం. అలాంటి వాళ్ళని ఉద్దేశిస్తూ మీరు ఏం చెప్తారు? I never discriminated myself with men. How am I today? And ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గేమ్ చేంజర్స్ విత్ దీప్తి. ఈ ఎపిసోడ్ లో మీకు ఒక ఎక్స్ట్రాడినరీ గేమ్ చేంజర్ ని పరిచయం చేయబోతున్నాను. ఎందుకంటున్నాను ఈ మాట అంటే, ఒక ఐడియా మెడికల్ డివైసెస్ రంగంలో ఒక స్టార్ట్అప్ ని స్టార్ట్ చేయాలి అన్నది ఆ థాట్ మాత్రమే. ఎందుకంటే చదువుకున్నది ఇంజనీరింగ్ అయినా మెడికల్ ఫీల్డ్ పట్ల ఉన్న ఒక ప్యాషన్ అనుకోవచ్చు. పేషెంట్స్ కి సేవ చేయాలి. ఇప్పటి వరకు పెయిన్ రిలేటెడ్ స్పేస్ లో ఎవరు పెద్ద ఇన్నోవేటివ్ గా చేయలేదు, ఆ ప్రోడక్ట్ మనమే తీసుకెళ్ళాలి అన్న ఒక ఆలోచన కావచ్చు. సరే, ఈ ప్యాషన్ తో ఒక కంపెనీని స్టార్ట్ చేయాలి అన్న ఒక ఐడియాని తీసుకెళ్ళి దాని మీద వర్క్ చేసి ఒక 5 ఏళ్ల పాటు R&D చేసి ప్రోడక్ట్ ని లాంచ్ చేసే లోపు జనాల దగ్గరికి వెళ్ళి కన్విన్స్ చేసి ఇన్వెస్టర్స్ ని ఒప్పించి డాక్టర్స్ తో మాట్లాడి ఇన్ని ఛాలెంజెస్ ఫేస్ చేసి ఈ రోజు ఒక 25 నుంచి 30 మందికి ఉపాధి కల్పిస్తున్న ఒక ది రియల్ గేమ్ చేంజర్ ని ఇవాళ మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. అండ్ దట్ ఈస్ వై షీ ఈస్ వెరీ 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 స్పెషల్ అండ్ షీ ఈస్ మైత్రేయి కొండాపి. 3, 2, 1 లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ మావి ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్. సో ఫస్ట్ ప్రోడక్ట్ తయారు చేసినప్పుడు, సో ఇది కంపెనీ మొత్తంలో అన్నిటికన్నా ముందు తయారు చేసింది ఇదే. మా ఇంకా టేబుల్స్ చైర్స్ కన్నా ముందు కొన్న ఎక్విప్మెంట్ ఇది. అయితే ఎన్ని ఇయర్స్ అయినా సరే ఇవి మీ మోస్ట్ డియరెస్ట్ థింగ్స్ అని చెప్పచ్చా? మీ కంపెనీ ఎవరున్నా లేకపోయినా ఈ టేబుల్, ఈ ఎక్విప్మెంట్ మాత్రం ఉందన్నమాట. ఇది స్టార్టింగ్ పాయింట్ అండ్ ఇది చాలా చెరిష్డ్ పాయింట్ ఇన్ ద కంపెనీ. సో ఇక్కడ చాలా బ్రెయిన్ స్ట్రామింగ్ ఆర్ ఎలా చేయాలి, చేసింది పని చేస్తుందా లేదా, చేసింది టెస్ట్ ఎలా చేయాలి. సో చాలా ఇయర్స్ ఈ టేబుల్ మీదే వర్క్ చేసాము. ఇక్కడ ఇలాంటి ఎక్విప్మెంట్ మేము తయారు చేసాం, స్క్రాచ్ నుంచి చేసాం. అంటే ఒక ఐడియా వచ్చిన తర్వాత ఆ ఐడియా నుంచి ఒక ప్రోడక్ట్ తయారు చేయాలి అంటే
ఆ మధ్యలో ఉన్న జర్నీ మొత్తం ఒక పేపర్ మీద ఒక బ్లాక్ డయాగ్రామ్ దగ్గర నుంచి దానికి కావాల్సిన ఎలక్ట్రానిక్స్, దానికి కావాల్సిన మెకానిక్స్, సాఫ్ట్వేర్, దాని తర్వాత ఫైనల్ ప్రోడక్ట్ ఎండ్ టు ఎండ్ మా టీమే చేసాం ఎంటైర్లీ. సో అలాంటి ఇన్నోవేషన్ అనేది ఇండియాలో చాలా అరుదు. సో ఫుల్ కంప్లీట్లీ ఇన్నోవేటెడ్ అండ్ డెవలప్డ్ బై ఇండియన్ కంపెనీ. సో ఇలాంటి ప్రోడక్ట్ చేసిన తర్వాత ఇందులో చాలా టెస్ట్ చేస్తాం. సో ఎలక్ట్రానిక్ టెస్ట్ ఉంటాయి, హ్యూమిడిటీ టెస్ట్ ఉంటాయి, ఆర్ మెకానికల్ టెస్ట్ ఉంటాయి, క్లినికల్ టెస్ట్ ఉంటాయి. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టెస్ట్ తయారు చేసిన తర్వాత అప్పుడు రెగ్యులేటరీ కోసం రెడీ అవుతాం. మీరు చదువుకున్నది ఇంజనీరింగ్ కాబట్టి ఒక డివైస్ ని తయారు చేయాలంటే దానికి కావాల్సిన ఎలక్ట్రానిక్స్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. స్క్రాచ్ నుంచి ఇదిగో ఇది తయారు చేసాము అని అంటే చూడ్డానికి మాకు ఓకే, కానీ మెంటల్ గా ఏం చేశారు వీళ్ళు, ఎలా పనిచేస్తుందా ఇన్స్ట్రుమెంట్ అని తెలుసుకోవాలని ఉంది ఎక్కువగా. సో ఆ ఫీజీ ఎలా వర్క్ చేస్తుంది అన్నది చూడొచ్చా? సో ఇది ఫీజీ ప్రోడక్ట్ అండి. సో ఇది దీంట్లో ఇది మేము తయారు చేసింది, దీన్ని ఫీజీ అంటారు. సో ఇది మనం ఏదైనా నొప్పి, ఒకవేళ మనకి షోల్డర్ పెయిన్ కానీ నీ పెయిన్ కానీ ఉన్నప్పుడు ఇది ఎక్కడ నొప్పి ఉంటే ఆ జాయింట్ మీద మనం ఈ ప్రోడక్ట్ని పెట్టి ఈ ప్రోడక్ట్ ఫోన్తో కనెక్ట్ అవుతుంది. ఫోన్లో యాప్ ద్వారా మనం రీడింగ్స్ కలెక్ట్ చేస్తాము. కలెక్ట్ చేసి వాళ్ళు పేషెంట్ని కొన్ని మూమెంట్స్ చేయమని అడుగుతాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మోకాలు నొప్పి ఉన్న వాళ్ళు అనుకోండి, సో మోకాలు కదలికలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎంతవరకు మూవ్ చేయగలుగుతున్నారు, ఎంత కంఫర్టబుల్గా మూవ్ చేయగలుగుతున్నారు, అలాంటివి వాళ్ళని మూవ్ చేయమని అడిగి మనం రికార్డ్ చేస్తాము. రికార్డ్ చేసిన తర్వాత దాని మీద మనం AI బేస్డ్ అల్గోరిథమ్స్ రన్ చేసి దాని ద్వారా ఒక రిపోర్ట్ జనరేట్ చేస్తాము. ఫీజీ టెస్ట్ చేసిన తర్వాత ఇలాంటి రిపోర్ట్స్ జనరేట్ అవుతాయి. దీంట్లో మనకి మూమెంట్స్ కానీ మజిల్స్ కానీ బాగున్నాయా లేదా అనేది మనకి సింపుల్ టర్మ్స్లో కలర్ ద్వారా కూడా తెలుస్తుంది. ఒకవేళ రెడ్ ఉంటే బాగాలేదు, ఫెయిర్ ఆరెంజ్ ఉంటే పర్వాలేదు, గ్రీన్ ఉంటే బాగుంది, ఆర్ పేషెంట్కి అర్థమయ్యేటట్టుగా సో ఒక స్కేల్ కూడా ప్రొవైడ్ చేస్తాము. సో ఇది చాలా బాగాలేదు నుంచి బాగుంది దాకా. సో పేషెంట్కి వాళ్ళ జర్నీ కూడా ఎంత ఇంప్రూవ్ అవుతున్నారు ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. సో ఇక్కడి నుంచి స్టార్ట్ అయితే ఎక్కడి దాకా ముందుకు రావచ్చు వాళ్ళు. సో లేమన్ టర్మ్స్లో పేషెంట్కి అర్థమయ్యేటట్టు కూడా ఉంటుంది. అండ్ ఆల్సో సైంటిఫిక్గా కూడా రిపోర్ట్ ఉండడం వల్ల డాక్టర్స్కి కూడా ఎగ్జాక్ట్లీ ఏం చేయాలి, వాళ్ళు ఏం చేస్తే థెరపీ బాగుంటుంది అనేది ఫీజీ రిపోర్ట్ ద్వారా అర్థమవుతుంది. సో ఇప్పుడు సపోజ్ ఒక పేషెంట్కి ఒక రిపోర్ట్లో బాగాలేదు అని వచ్చి వాళ్ళు ఫిజియోథెరపీ చేయించుకుంటే సిచ్యువేషన్ బెటర్ అవుతుంది అని అనుకున్నారు అనుకోండి, అప్పుడు మీరు ఫిజియోథెరపీ సపోర్ట్ కూడా ఇస్తారా? సో మాకు కనెక్ట్ అయితే మేము డైరెక్ట్గా ఫిజియోథెరపిస్ట్, మేము R&D కంపెనీ అండ్ మెడికల్ డివైస్ కంపెనీ, కానీ మా కస్టమర్స్ ఆర్ మా నెట్వర్క్లో ఉన్న ఫిజియోథెరపిస్ట్కి మేము వాళ్ళని రీడైరెక్ట్ చేస్తుంటాం. అంటే ఇది మనం డైరెక్ట్గా ఒక పేషెంట్కి కనెక్ట్ చేస్తే డెమో ఎలా ఉంటుందో కూడా చూడొచ్చా అండి? యా చూపిద్దాం. ఫిజియోథెరపీ అనేది నాకు మా అమ్మమ్మకి నీ రీప్లేస్మెంట్ సర్జరీ అయినప్పుడు ఫస్ట్ టైం అది ఏంటి అని తెలిసింది. ఓకే. దాని తర్వాత అసలు ఎంతమందికి ఇలాంటి రిక్వైర్మెంట్ ఉంది, ఎంతమంది ఇలాగ పెయిన్తో సఫర్ అవుతున్నారు, వాళ్ళకి ఏమేమి ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు డైలీ బేసిస్లో, అది తెలుసుకోవడం అప్పుడు స్టార్ట్ అయింది. దాని తర్వాత వెన్ వీ స్టార్టెడ్ అవర్ ఓన్ కంపెనీ, దాని మీద ఇంకా ఎక్కువ చేయొచ్చు కదా అని ఫిజియోథెరపీ మీద ఎక్కువ ఇంకా తెలుసుకోవడం స్టార్ట్ చేసాం. ఓకే. సో వీ కెన్ ఇప్పుడు ఫీజీ టెస్ట్ ఎలా చేస్తారో చూపించవచ్చు. సో ఇప్పుడు ఒక షోల్డర్ రెస్ట్రిక్షన్ ఉన్నప్పుడు, ఇప్పుడు నార్మల్గా పెద్దవాళ్ళకి మోకాలు నొప్పులు ఆర్ షోల్డర్లో రెస్ట్రిక్షన్ ఎక్కువ ఫుల్గా కదల్చలేరు. సో మనం కదిల్చినప్పుడు ఆల్మోస్ట్ సగమే వెళ్తుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది పెద్దవాళ్ళకి చాలా కామన్గా ఉంటాయి. కానీ అవి మనం ఎంత సివియర్గా ఉంది అండ్ ఏం చేస్తే అది నార్మల్ అవుతుంది అది మనం టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు మనం షోల్డర్ టెస్ట్ చేస్తున్నప్పుడు ఇవి రొటేషన్స్ కోసం ఎల్బో మీద పెట్టాము. సో టెస్ట్ చేస్తున్నప్పుడు కొన్ని మూమెంట్స్ చేయమని అడుగుతాము పేషెంట్ని. ఇక్కడ నుంచి స్టార్ట్. సో ఇలాంటి మూమెంట్స్ చేస్తున్నప్పుడు అది ఎంత మూవ్ అవుతుంది, దాన్ని కరెస్పాండింగ్ మజిల్ ఎంత ఫైర్ అవుతుంది అనేది యాప్ ద్వారా రికార్డ్ చేసుకుంటాము. ఇక్కడ మనం మూమెంట్ చూస్తున్నప్పుడు న్యాచురల్గా మనం ఎల్బో మూమెంట్ చేస్తున్నాం అనుకోండి, ఎల్బో కదిలిస్తున్నాం అనుకుంటాము, కానీ పెయిన్ ఉండడం వల్ల రెస్ట్రిక్షన్ ఉండడం వల్ల న్యాచురల్గా ఎఫర్ట్ షోల్డర్ మీద పడి మొత్తం కదులుతుంది. అది మనకు తెలియకుండానే జరిగిపోతుంది, అది మనం ఐడెంటిఫై కూడా చేయము. సో అలాంటి మైనర్ ప్రాబ్లమ్స్ కూడా ఫీజీ ద్వారా డిటెక్ట్ చేసుకోవచ్చు.
అంటే ఓన్లీ ఇట్లా జాయింట్స్ రిలేటెడ్ ఇష్యూసే మనకు తెలుస్తాయండి? ఏ పెయిన్ వచ్చినా సరే ఫీజీలో ఏ లెవెల్లో డ్యామేజ్ జరుగుతుంది అన్నది మనం అర్థం చేసుకోవచ్చా? జాయింట్ అండ్ మజిల్ రిలేటెడ్ ఏదైనా లోపల ఇంటర్నల్ గా మజిల్స్, ఇప్పుడు జాయింట్ అట్లీస్ట్ మనకి కనిపిస్తుంది, కానీ ఇంటర్నల్ గా మజిల్స్ కి ప్రాబ్లం ఉంటే అది మనకి తెలియదు కూడా, ఏ మజిల్ ఎంతవరకు డ్యామేజ్ అయింది ఆర్ అది ఎక్స్ట్రా ఫైర్ అవుతుంది, అలాంటివి మనకి తెలియవు కూడా ఇంటర్నల్ గా. సో అలాంటివి కూడా ఫీజీ ద్వారా తెలుసుకోవచ్చు. అంటే ఎక్కడెక్కడ పనిచేస్తుంది ఇది? ఫర్ ఎగ్జాంపుల్ సో ఇది అన్ని జాయింట్స్ మీద హెల్ప్ అవుతుంది. సో నెక్ నుంచి మెడ, భుజానికి, చేతులకి, దెన్ నడుంకి చేయొచ్చు, హిప్ కి చేయొచ్చు, దెన్ నీస్కి చేయొచ్చు, యాంకిల్స్కి చేయొచ్చు, అన్ని జాయింట్స్కి చేయొచ్చు. యూజువల్గా ఇప్పుడు వర్కింగ్ విమెన్ ఉన్నారనుకోండి, వర్కింగ్ పీపుల్ ఎవరికన్నా బ్యాక్ పెయిన్ అనేది చాలా కామన్గా ఉంటుంది, ఆర్ రిస్ట్ పెయిన్స్ అనేవి చాలా కామన్గా ఉంటాయి, ఆర్ కూర్చోవడం వల్ల కంటిన్యూస్గా మనకి మెడ నొప్పులు వస్తుంటాయి, ఆర్ మనము షోల్డర్ పనులు చేయడం వల్ల, ఇప్పుడు టీచర్స్ ఉంటారు, లేకపోతే హౌస్ వైఫ్స్ ఉంటారు, చేతులు బాగా వాడతారు, డ్రైవర్స్ ఉంటారు, చేతులు బాగా వాడుతుంటారు, వాళ్ళకి షోల్డర్ రెస్ట్రిక్షన్స్ అనేవి కామన్ ఉంటాయి, ఆర్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ నీ ప్రాబ్లమ్స్ అనేవి కామన్ ఉంటాయి, ఆర్ రీప్లేస్మెంట్ సర్జరీస్ చేస్తున్నప్పుడు, ఆర్ ఎవరైనా ముసలి వాళ్ళు పడిపోవడం అనేది మనకు చాలా కామన్గా వింటూ ఉంటాము, వాళ్ళకి హిప్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేది కామన్గా వస్తుంటాయి. సో ఏజ్ వైజ్ కూడా కొన్ని జాయింట్స్ ఎక్కువ ఇంపాక్ట్ అవుతాయి, బట్ ఓవరాల్ అన్ని జాయింట్స్కి ఫీజీ టెస్ట్ అనేది హెల్ప్ అవుతుంది. ఇప్పుడు జనరల్గా మనము సపోజ్ స్పాండిలైటిస్ అనే ఒక కేసు గురించి స్టడీ చేస్తే ఎక్స్రేలోనో లేకపోతే స్కాన్లోనో స్పాండిలైటిస్ ఇష్యూ ఉంది అన్నది రియలైజ్ అవుతారు. ఆ రిపోర్ట్లో మనకి తెలియంది ఫీజీ టెస్ట్ రిపోర్ట్లో మాత్రమే మనకు తెలిసేది ఏంటి? హౌ ఇస్ ఇట్ సో స్పెషల్ ఫీజీ టెస్ట్? ఓకే, సో ఫస్ట్ ప్రాబ్లం ఐడెంటిఫై చేయడానికి, ఇప్పుడు స్పాండిలైటిస్ అవ్వనివ్వండి ఆర్ ఫ్రాక్చర్ అవ్వనివ్వండి, అలాంటి వాటి కోసం దేర్ ఆర్ మెషిన్స్. ఎక్స్రే నుంచి తెలుస్తుంది, ఆర్ ఎంఆర్ఐ నుంచి, ఆర్ సిటీ స్కాన్ నుంచి, వాటి నుంచే తెలుస్తుంది. అది ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఫీజీ హెల్ప్ అవ్వదు. బట్ వన్స్ వీ నో దట్ దెర్ ఇస్ అ ప్రాబ్లం, వాళ్ళకి ఎక్సర్సైజెస్ అనేది హెల్ప్ అవుతుంది అనుకుంటే, కొంతమందికి వెంటనే ఎక్సర్సైజెస్ చేయమని అడుగుతారు, కొంతమందికి సూట్ అవ్వదు, బేస్డ్ ఆన్ డాక్టర్స్ రికమెండేషన్ కొంతమందికి ఎక్సర్సైజ్ సూట్ అవ్వదు, వాళ్ళకి రెస్ట్ తీసుకోవాలి, ఆర్ కొంతమందికి ఇప్పుడు ఫ్రాక్చర్స్ అయిన కేసెస్ ఉన్నాయనుకోండి, మనకి పట్టి వేయడం తెలుస్తుంది, దాని తర్వాత ఒక 2 months అలాగే ఉంచుతారు, దాని తర్వాత ఎక్సర్సైజ్ చేయమని అడుగుతారు. సో డిపెండింగ్ ఆన్ ద కండిషన్ డాక్టర్స్ అడ్వైస్ చేస్తారు, ఈ టైం నుంచి మీరు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయొచ్చు అనేది డాక్టర్ అడ్వైస్ ఉంటుంది. ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయండి అని చెప్పిన వెంటనే ఫీజీ అనేది రోల్లో ప్లే అవుతుంది. సో అప్పటి నుంచి వాళ్ళు ఇప్పుడు యాజ్ ఆఫ్ టుడే వాళ్ళ కండిషన్ ఎలా ఉంది ఫ్రమ్ మూమెంట్స్ అండ్ మజిల్ పర్స్పెక్టివ్, అండ్ ఎంత ఇంప్రూవ్ అవుతుంది, ఎవ్రీ వీక్ ఎవ్రీ 15 daysకి మనం టెస్ట్ చేసి ఎంత ఇంప్రూవ్ అయింది. ఎందుకంటే ఈ కండిషన్స్లో, సర్జరీస్ ఇట్లాంటి కండిషన్స్లో ఫస్ట్ 6 months అనేది చాలా క్రూషియల్ టైం. ఆ టైంలో కనుక కరెక్ట్గా థెరపీ తీసుకోకపోతే తర్వాత మనం ఏమి చేయలేము, దాన్ని అది అలాగా ఫిక్స్ అయిపోయి ఉంటుంది, దాని తర్వాత మనం ఎక్కువ దాన్ని మాడిఫై ఆర్ ఇంప్రూవ్ ఏమి చేయలేము. సో ఆ డ్యూరేషన్లో మనం కరెక్ట్గా చేస్తున్నామా చేయట్లేదా, అది మనకి ఫీజీ టెస్ట్ ద్వారా తెలుస్తుంది. సో పేషెంట్ పరిస్థితిని బట్టి ఏ టైం నుంచి ఫిజియోథెరపీ స్టార్ట్ చేయాలి, ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల సిచ్యువేషన్ బెటర్ అవుతుందో లేదా, అండ్ ఒకవేళ ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో మనం రియాక్ట్ అవ్వకపోతే టోటల్గా అక్కడ డ్యామేజ్ జరుగుతుంది అన్నది ముందరే గ్రహించుకోవడానికి ఇలాంటి సందర్భాలలో ఫీజీ టెస్ట్ రిపోర్ట్ ప్లేస్ అ మేజర్ రోల్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. జాబ్ చేస్తే ఇంత స్ట్రెస్ టెన్షన్ ఉండదేమో, మన కంపెనీ అనేసరికి టైంకి జీతాలు ఇవ్వాలి, కొత్త కొత్త ఛాలెంజెస్ కి మనమే ఆన్సరబుల్, మనమే రెస్పాన్సిబుల్, ఇట్లాంటి రోల్ ఉండదు కదా. హ్యాపీగా 9 to 5 జాబ్ చేసామా, ఫస్ట్ తారీఖుకి ఉద్యోగం వచ్చిందా, జీతం వచ్చిందా అంటే ఇంకా అది బెస్ట్ ఏమో అనిపిస్తుంది. ఏమంటారు? అది కూడా బాగుంటుంది. అది కూడా నేను 6 years దాకా ముందు పనిచేశాను. 6 years చేశారా? సో 6 years పనిచేశాను. సో అది కూడా బాగుంటుంది. దీంట్లో ఏంటంటే ఎవ్రీడే న్యూ ఛాలెంజ్, సో ఆ ఛాలెంజ్ నుంచి వచ్చే కిక్ చాలా బాగుంటుంది. సో సో ఆ కిక్ కోసం ఇంకా ఎక్కువ పని చేస్తూ ఉంటాము. ఎంత ఛాలెంజ్ వచ్చినా కానీ మనకి ఆ కిక్ మెయింటైన్ చేయడం కోసం ఇలాంటివి అవసరం. అంటే ఏదన్నా ఒక పార్టీకి వెళ్తేనో ఫ్రెండ్స్ తో కలిస్తేనో ఆ డోపమైన్ రిలీజ్ అన్నది ఉంటుందేమో అనుకున్నాను, కానీ కిక్ల ద్వారా ఇంత సంతోషాన్ని పొందుతూ రోజు ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ నిజంగా మీరు చాలా స్పెషల్ అండి, చాలా అంటే చాలా స్పెషల్.
స్టార్టూన్ ల్యాబ్స్ మీ కంపెనీ గురించి చెప్పండి. అసలు ఈ కంపెనీలో ఏం డీల్ చేస్తారు, హౌ డస్ దిస్ ఫంక్షన్, మీ కంపెనీ గురించి చెప్పి అప్పుడు మా గేమ్ చేంజర్స్ ఎపిసోడ్లోకి వెళ్దాం. షూర్. సో స్టార్టూన్ ల్యాబ్స్ మాది ఒక మెడికల్ డివైస్ కంపెనీ. మేము ఫిజియోథెరపీ అండ్ పెయిన్ రిలేటెడ్ టెస్ట్ కోసం తయారు చేసిన డివైస్ మేము తయారు చేసాము. సో దీంట్లో మాది కంప్లీట్లీ R&D కంపెనీ. సో మొత్తం ఐడియా స్టేజ్ నుంచి మొత్తం ప్రోడక్ట్ తయారు చేసి అండ్ కరెంట్లీ వీఆర్ ఇన్ ద మార్కెట్, వీఆర్ ఇన్ ఇండియా యాజ్ వెల్ యాజ్ ఇంటర్నేషనల్. సో మాది ఒక మెడికల్ ఇన్నోవేషన్ కంపెనీ అని చెప్పచ్చు. మెడికల్ ఇన్నోవేషన్ కంపెనీ అంటే ఎక్కువ మంది ప్లేయర్స్ అసలు ఈ రకంగా ఇన్నోవేటివ్గా ఆలోచించి ఇలాంటి ఒక కంపెనీ పెట్టాలి అని ఎక్కువ మంది ఉండకపోవచ్చు. మీరు డీల్ చేసే ప్రోడక్ట్స్ ఫీజీ ఏదైతే ఉందో అలాంటివి తయారు చేసేవి ప్రాబబుల్లీ మీ తర్వాత వచ్చారేమో, కానీ బట్ మీరు స్టార్ట్ చేసే టైం అప్పుడు చాలా అరుదుగా ఉంటారేమో అలాంటి డివైసెస్ని ఇన్నోవేటివ్గా తీసుకురావాలి అని అనుకున్నప్పుడు. అసలు మీకు ఆలోచన ఎలా స్టార్ట్ అయింది అండ్ వాజ్ ఇట్ సో ఈజీ? లైక్ ఇవాళ మీరు కూర్చొని ఆరామ్సే మాట్లాడుతున్న స్టేజ్ డే 1లో అయితే ఖచ్చితంగా ఉండకపోవచ్చు కదా. అక్కడి నుంచే చెప్పండి, అంటే ఫ్రమ్ స్క్రాచ్ టు వాట్ ఆర్ యూ టుడే. సో స్టార్ట్ చేసినప్పుడు ఆబ్వియస్లీ మెడికల్ డివైజెస్ అనేది ఇండియాలో చాలా తక్కువ, ఇన్నోవేటివ్ కంపెనీస్ చాలా తక్కువ ఉన్నారు. అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్న వాళ్ళు మా లాగా స్టార్ట్ చేసిన వాళ్ళే ఉన్నారు, బట్ ఎక్కువ మంది లేరు. అండ్ స్క్రాచ్ నుంచి తయారు చేసి మార్కెట్లో లాంచ్ చేసి అలా మనం ఒకళ్ళని ఎగ్జాంపుల్గా చూసి నేర్చుకోవడానికి కూడా అవి పెద్ద సిచ్యువేషన్స్ లేవు. మేబీ ఇగ్నోరెన్స్ అని కూడా చెప్పచ్చు. సో ఎంత ఛాలెంజ్ ఉంటుంది అని తెలియకపోవడం వల్ల జస్ట్ ప్యూర్ ప్యాషన్ అండ్ ఇండియన్ ప్రోడక్ట్స్ తయారు చేయాలి, వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్స్ తయారు చేయాలి అన్న విజన్ తోటి ఈ కంపెనీ స్టార్ట్ చేసాము. సో చేసిన తర్వాత అలాంగ్ ద వే వీ ఆల్సో లెర్న్, అంటే చాలా ప్రాసెస్లో మేము కూడా నేర్చుకున్నాం ఎలా చేయాలి, ఎంత మనకు వచ్చింది సరిపోతుందా, ఎలాంటి టీం కావాలి, ఎలాంటి ఎక్స్పర్టీస్ కావాలి. సో అవి కూడా ఆ ప్రాసెస్లో మేము కూడా నేర్చుకున్నాము. సో ఇంకా ఎలాంటి ఛాలెంజెస్ మీరు ఫేస్ చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పడం ఇగ్నోరెన్స్తో స్టార్ట్ చేశాను అని అన్నారు. సమ్ టైమ్స్ ఐ ఆల్వేస్ ఫీల్ ఇగ్నోరెన్స్ ఇస్ అ బ్లిస్ అని అనుకుంటూ ఉంటాను నేను. కొన్నిసార్లు ఏం తెలియకపోయినా ఆ ప్యాషన్తో దిగితే అన్నీ వర్కౌట్ అయిపోతూ ఉంటాయి, బట్ అన్ని సందర్భాలలో అట్లా జరగకపోవచ్చు కదా. సో మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి? సో మెడికల్ డివైస్ కాబట్టి ఫస్ట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫస్ట్ ప్రాసెస్ ఇస్ ఆబ్వియస్లీ ప్రోడక్ట్ ఎలా తయారు చేస్తాము, అది మనకి ఎవరి కోసం తయారు చేస్తున్నామో, దేనికోసం తయారు చేస్తున్నామో అది కరెక్ట్గా అడ్రస్ అవుతుందా లేదా. ఇప్పుడు మా ఫిజీ అనే ప్రోడక్ట్ని ఫిజియోథెరపిస్ట్ అండ్ హాస్పిటల్స్ కోసం తయారు చేసాము. సో ఇనీషియల్ స్టేజెస్లో ఎలా ఉండేదంటే ప్రోటోటైప్ తయారు చేసుకొని మళ్ళీ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి చూపించి మీకు ఇది అర్థమవుతుందా, సరిపోయిందా, ఇంకేమైనా కావాలా, అలా ఫీడ్బ్యాక్ తీసుకొని అలా ఒక 2-3 ఇటరేషన్స్ చేయడం వల్ల ఇప్పుడున్న ప్రోడక్ట్ తయారైంది. సో ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఇంటరాక్షన్స్ ఆర్ మోర్ ఆన్ ఎలాంటి ప్రోడక్ట్ కావాలి, ఎలాంటిది హెల్ప్ అవుతుంది, నిజంగా మనం అనుకున్న వాల్యూ ఇవ్వగలుగుతున్నామా లేదా, దట్స్ ద ఫస్ట్ స్టెప్. దాని తర్వాత మేజర్లీ అది వ్యాలిడేట్ చేయడం. ఎందుకంటే ఇప్పుడు మెడికల్ డివైస్ అంటే మనం ఊరికే అలాగా మార్కెట్లో అమ్మేయలేము. సో అది చాలా సేఫ్టీ ప్రోటోకాల్స్, అక్యురసీ అవన్నీ మనం ప్రూవ్ చేయాలి. సో దానికోసం చాలా టైం పట్టింది అండ్ దట్ వాజ్ న్యూ ఫర్ అస్ ఆల్సో. సో ప్రోడక్ట్ ఆల్మోస్ట్ ఒక 30 డిఫరెంట్ టెస్ట్ క్లియర్ చేసింది. సో ఆల్ ద ఇంటర్నేషనల్ గైడ్ లైన్స్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఫర్ సేఫ్టీ ఆర్ EMI/EMC టెస్ట్, డిఫరెంట్ టెంపరేచర్స్లో ఎలా పనిచేస్తుంది, డిఫరెంట్ కండిషన్స్లో ఎలా పనిచేస్తుంది, ఒకవేళ కింద పడితే కూడా పనిచేస్తుందా లేదా. సో దెల్ బి లాట్ ఆఫ్ టెస్ట్ దట్ వీ హ్యావ్ టు డూ. ఆ టెస్ట్ అన్ని పాస్ అయితే దట్స్ ద ఫస్ట్ అచీవ్మెంట్ ఫర్ ద కంపెనీ. ఎందుకంటే మెడికల్ డివైజెస్లో ఇప్పుడు నార్మల్ ఎలక్ట్రానిక్స్ అనుకోండి, కొంచెం బేసిక్ సర్టిఫికేషన్ సరిపోతాయి, బట్ మనం హ్యూమన్ బాడీ మీద పెడుతున్నాం కాబట్టి సో ఏమీ ర్యాషెస్ రాకూడదు ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. సో అవన్నీ మనం సేఫ్టీ, ఇప్పుడు దీనివల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ రాకూడదు కదా, ఉన్న ప్రాబ్లమ్స్ ఆల్రెడీ పేషెంట్స్కి చాలా ఉన్నాయి. సో దిస్ షుడ్ నాట్ యాడ్ టు దాట్ ప్రాబ్లమ్. సో దాట్ కైండ్ ఆఫ్ టెస్ట్ అది అచీవ్ చేసిన తర్వాత దాట్ వీ కుడ్ కన్సిడర్ యాజ్ అ బిగ్గెస్ట్ మైల్ స్టోన్ ఫర్ ది కంపెనీ. అంటే మనం ఏది తయారు చేద్దాం అనుకున్నామో అది సక్సెస్ఫుల్గా తయారు చేసాము అని ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ అప్రూవ్డ్ ఇట్, ఇంక్లూడింగ్ గవర్నమెంట్ ఆఫ్. సో ప్రోడక్ట్ ని లాంచ్ చేసే ముందు టెస్ట్ స్టేజే 20 టెస్టుల దాకా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ మీరు క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఈ 20 స్టేజెస్ ఆఫ్ టెస్ట్ లో మోస్ట్ టఫెస్ట్ టెస్ట్ ఏదన్నా ఉందా అండి?
టఫెస్ట్ వాజ్ యుఎస్ఎఫ్డిఏ. యుఎస్ఎఫ్డిఏ ఎందుకంటే ఇప్పుడు ఇండియన్ ప్రోడక్ట్ కాబట్టి, ఇండియాలో మనం చేస్తాం కాబట్టి అది ముందు నుంచి మనకు ఐడియా ఉంటుంది ఈ డైరెక్షన్లో వెళ్ళాలి అని తెలుసు. బట్ స్టార్టింగ్ నుంచి ఇంటర్నేషనల్ ప్రోడక్టే చేస్తామని ఐడియా ఉంది కాబట్టి వీ యూస్ టు డూ ఆల్ ద డాక్యుమెంటేషన్ ఆర్ టెస్టింగ్ అన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి చేసాము. కానీ అది ఎలా చేయాలి అని ఫస్ట్ టైం, ఎలా చేయాలి ప్రాసెస్ ఏంటి అని తెలీదు. సో వాట్ వీ హ్యావ్ డన్ ఇస్ అప్పటిదాకా వచ్చిన సర్టిఫికేషన్స్ ఉన్న ఎక్స్పీరియన్స్ అంతా యూస్ చేసుకొని ఎఫ్డిఏకి కావాల్సిన ప్రాసెస్ అంతా మేమే చదువుకున్నాం. ఆ వెబ్సైట్కి వెళ్ళి చదువుకొని అది ఎలా డాక్యుమెంట్స్ ఎలా సబ్మిట్ చేయాలి అవన్నీ చూసిన తర్వాత సర్ప్రైజింగ్లీ ఇట్ వాజ్ అంటే విత్ ఇన్ 1 month మాకు ఆ సర్టిఫికేట్ వచ్చేసింది. ఎందుకంటే అది నార్మల్గా వెరీ లాంగ్ ప్రాసెస్, కానీ అప్పటిదాకా చేసిన సర్టిఫికేషన్స్, అక్యూరసీస్, పబ్లికేషన్స్ ఏవైతే చేసామో చాలా టైం పట్టింది, ఆల్మోస్ట్ 2-3 years పట్టింది. సో అవన్నీ ఇందులో యూజ్ అవడం వల్ల ఈ ఇంటర్నేషనల్ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోయింది, విచ్ వాజ్ వెరీ సర్ప్రైజింగ్ అండ్ షాకింగ్ అండ్ హ్యాపీ. చెప్పేది యుఎస్ఎఫ్డిఏ గురించి. రిలేటెడ్ టు ఇండియన్ టెస్ట్, ఇండియన్ స్టాండర్డ్స్ అన్ని క్లియర్ చేయాలి అని అనుకున్న టైంలో ఒక జనరల్ నానుడి ఉంటుంది కదా, ఇండియాలో ఎవ్రీథింగ్ గెట్స్ డిలేడ్ ఇస్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, అట్ ఎవ్రీ స్టేజ్ వీ నీడ్ టు స్పెండ్ లాట్స్ ఆఫ్ అమౌంట్స్ ఖర్చు పెట్టాలి. అందరికీ కుదరకపోవచ్చు. రికమెండేషన్స్ దగ్గర నుంచి, డబ్బులు ఖర్చు పెట్టడం దగ్గర నుంచి, ఏ ఆఫీసర్ ఎక్కడ ఫైల్ రిజెక్టెడ్ అని పెట్టినా మళ్ళీ యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు స్క్వేర్ వన్. ఇలాంటి స్టెప్స్ మీరు ఏమన్నా ఫేస్ చేశారా? సో టెస్ట్ అనేది చాలా లాంగ్ ప్రాసెస్ ఆబ్వియస్లీ, అండ్ మల్టిపుల్ టెస్ట్ ఉండడం వల్ల మల్టిపుల్ ఆఫీసెస్లో మనం అప్రోచ్ అవ్వాలి. So the core of the company or the core of me and Suresh is that we are very perseverant people. అంటే కావాలి అంటే వచ్చేదాకా వదలం అనమాట. సో అది టైం పట్టినా కానీ దాని మీదే అలా కన్సిస్టెంట్గా ఎఫర్ట్ పెట్టి అది అయ్యేదాకా వదలం బేసిక్గా. సో ఓకే, ఒక 1 monthలో అవ్వలేదు అంటే 6 months ఎఫర్ట్ పెడతాము, బట్ వీ మేక్ ష్యూర్ దట్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి వాళ్ళకి ఏం కావాలి, ఎక్కడెక్కడ ఏం మోడిఫికేషన్స్ చేయాలి అవన్నీ క్లియర్గా తెలుసుకొని, ఇఫ్ కొన్నిసార్లు ఎక్స్పర్ట్స్ అడ్వైజెస్ ఉంటాయి, సో ఎవరు ఆల్రెడీ చేశారు, రెగ్యులేటరీ సపోర్ట్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ అడ్వైస్ తీసుకొని దానికి కావాల్సిన రైట్ వేలో వదలకుండా చేస్తాం. విసుగు అనేది ఉండదా? విసుగు, సో బేసిక్ ఫీజీ అనేది చాలా కొత్త కైండ్ ఆఫ్ ప్రోడక్ట్, ఎందుకంటే ఇలాంటిది మీకు ఎక్కడ కనిపించదు. సో ఎవ్రీ డే ఆన్ ఫీజీ ఈజ్ అ న్యూ థింగ్. అంటే ఇవాళ కొత్తగా ఏం చేస్తున్నాము అంటే కంపెనీ పెట్టినప్పటి నుంచి ఇవాళ దాకా నాట్ ఈవెన్ సింగిల్ డే ఐ హ్యాడ్ వేర్ ఇవాళ నాకు తెలుసు ఏం చేయాలి నేను చేసేస్తాను, అలాంటి రోజు ఒక్కటి కూడా లేదు. సో ఎవ్రీ డే దెర్ ఇస్ అ న్యూ ఛాలెంజ్, ఎవ్రీ డే దెర్ ఇస్ సంథింగ్. ఛాలెంజ్ ఇన్ ద సెన్స్ అంటే స్టేజ్ వైజ్, ఇప్పుడు స్టార్టింగ్లో R&D రిలేటెడ్ ఛాలెంజెస్ వస్తాయి, తర్వాత రెగ్యులేటరీ రిలేటెడ్ వస్తాయి, దాని తర్వాత మాస్ ప్రొడక్షన్ రిలేటెడ్, ఇప్పుడు బల్క్లో అంత ప్రొడక్షన్ చేయాలి అంటే అప్పుడు వచ్చే కొత్త ఛాలెంజెస్, తర్వాత సేల్స్ రిలేటెడ్ ఛాలెంజెస్ ఆర్ మార్కెటింగ్ రిలేటెడ్ ఛాలెంజెస్. సో ఎవ్రీ ఫేజ్ ఆఫ్ ద కంపెనీ యాజ్ అండ్ వెన్ ఇప్పుడు ఫీజీ గ్రో అవుతున్న కొద్దీ వీఆర్ ఆల్సో గ్రోయింగ్ అలాంగ్ విత్ ఫీజీ. సో ఫీజీతో పాటు మేము కూడా చాలా నేర్చుకుంటున్నాము. సో అందుకని ఎవ్రీ డే వీ లెర్న్ సంథింగ్ న్యూ. నిన్న వేరే చేసాము, ఓకే అది వర్కౌట్ అయిపోయింది, ఫైన్, సో ద టీమ్ ఇస్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్. ఇప్పుడు కొత్తగా నేను మళ్ళీ ఏం నేర్చుకొని మళ్ళీ నేనేం చేయాలి. సో ఇప్పుడు నాకే రాలేదు అంటే ఐ కెనాట్ గైడ్ మై టీమ్ ఆర్ ఐ కెనాట్ టాక్ అబౌట్ ఇట్, రైట్? సో వీ మేక్ ష్యూర్ దట్ వీ లెర్న్ థింగ్స్ అండ్ దెన్ వీ హ్యావ్ ద రైట్ సపోర్ట్ హూ ఆర్ గుడ్ ఇన్ దాట్ ఫీల్డ్ అండ్ మా టీమ్ వాళ్ళు. సో ఎవ్రీ వన్ టుగెదర్ వీ వర్క్ ఆన్ దిస్. సో ఇవాళ కొత్త, ఇప్పుడు నిన్నటి దాకా వీ వర్ నాట్, ఆల్మోస్ట్ 2 months బ్యాక్ దాకా వీ వర్ ఓన్లీ ఇన్ ఇండియా, బట్ లాస్ట్ 2 months వీ స్టార్టెడ్ వర్కింగ్ ఇంటర్నేషనల్. ఇప్పుడు ఇంటర్నేషనల్కి వెళ్తున్నాము అంటే మళ్ళీ అక్కడ కొత్త ఛాలెంజెస్ వస్తాయి. సో ఎవ్రీ డే ఇస్ అ న్యూ జర్నీ అండ్ న్యూ ఛాలెంజ్. సో ఒక్కొక్క స్టేజ్ క్రాస్ అవుతున్న కొద్దీ కొత్త ఛాలెంజ్, ఆ స్టేజ్ కి కావాల్సిన కొత్త ఛాలెంజ్. అంటే నెవర్ ఇట్ వాజ్ ఫీజీ వాజ్ నెవర్ ఈజీ. నో ఫీజీ ఇస్ నెవర్ ఈజీ. ఫీజీ వాజ్ నెవర్ ఈజీ. ఓకే, సో ఆ ఈజీ ఏంటి హార్డ్ ఏంటి మాట్లాడుకునే ముందు వాట్ డస్ దిస్ ఫీజీ డూ అండి? స్టార్టూన్ ల్యాబ్స్ మయోగ్రఫీ కిట్ ఇస్ ఫీజీ, ఫిజియోథెరపీ మేడ్ ఈజీ, ఇలాంటి స్లోగన్స్ ఉండడానికి చాలా బాగున్నాయి కానీ బట్ వాట్ డస్ యాక్చువల్లీ ఫీజీ డూ? ఓకే, సో బేసిక్ టర్మ్స్లో చెప్పాలి అంటే ఎవరికైనా కానీ నొప్పి అనేది చాలా కామన్. నొప్పి అంటే బ్యాక్ పెయిన్ ఉండొచ్చు, మెడ నొప్పి ఆర్ మోకాలు నొప్పి. ఇప్పుడు ఏజ్ పెరుగుతున్న కొద్దీ
ఆర్ మన కైండ్ ఆఫ్ వర్క్ చేస్తున్నప్పుడు, మన లాంగ్ టర్మ్లో కూర్చొని చేస్తున్నాము అంటే కూర్చున్నప్పుడు బ్యాక్ పెయిన్ అనేది కామన్. ఆర్ ఇంట్లో ఆడవాళ్ళకి జనరల్గా షోల్డర్ పెయిన్స్ అనేవి కామన్. సో ఏదన్నా నొప్పి వచ్చినప్పుడు సో మనం ఇనీషియల్ స్టేజెస్లో చాలా ఇగ్నోర్ చేస్తాము. అది చాలా సివియర్ అయిపోయి మన డైలీ లైఫ్ని అది ఇంపాక్ట్ అయ్యేదాకా మనం దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోము. సో ఇన్ లాట్ ఆఫ్ సినారియోస్ మన డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి అది ఆల్రెడీ ఇంకా గ్రేడ్ 2 ఆర్ కొంచెం సీరియస్ కండిషన్కి రీచ్ అయిపోయి ఉంటుంది. సో దాని బదులు మనం ముందే ప్రివెంటివ్ లాగా ఆర్ ఇనీషియల్ స్టార్టింగ్లో కొంచెం స్టార్ట్ అయినప్పుడే మనం ఫీజీ ద్వారా టెస్ట్ చేయించుకున్నామంటే అది ఎంత సివియర్గా ఉంది, ఇప్పుడు ఏదైనా అటెన్షన్ తీసుకొని దానికి ఏమైనా మెడికేషన్ ఆర్ థెరపీ కానీ ఏమైనా చేయించుకోవాలా, లేదు బాగానే ఉంది అంటే మన లైఫ్ స్టైల్ ఎలా మెయింటైన్ చేసుకుంటే ఇది ఇలాగే మెయింటైన్ అవుతుంది. ఎందుకంటే ఏజ్తో వచ్చే ప్రాబ్లమ్స్ ఆర్ వెరీ కామన్. అండ్ స్పెషలీ మన మజిల్స్ అనేది 30 years రీచ్ అయిన తర్వాత నుంచి బోన్స్ కానీ మజిల్స్ కానీ న్యాచురల్గానే డిగ్రేడ్ అవుతుంటాయి. సో ఎవ్రీవన్ విల్ ఫేస్ దిస్ ఇష్యూ, అది కంపల్సరీ అది. సో మనం మెయింటైన్ చేస్తున్న ఫుడ్ వల్ల, ఫిట్నెస్ లెవెల్ వల్ల అది 40కి వస్తుందా, 45కి వస్తుందా, 50కి వస్తుందా మన చేతిలో ఉంది. ఓకే, అండ్ ఒకసారి వచ్చిన తర్వాత కూడా అది అలాగే ఉండిపోతుంది అని కూడా లేదు. ఓకే, 70 years పర్సన్కి కూడా ఇంకా తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఆర్ అట్లీస్ట్ ఇప్పుడు మనం ఇచ్చే ప్రికాషన్స్ వల్ల, మనం చేసిన టెస్ట్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎంత ఉంది అది మనం మెయింటైన్ చేయగలమా, ఆర్ ఈస్ దేర్ ఎన్ స్కోప్ టు ఇంప్రూవ్ దట్, అది మన ఫీజీ టెస్ట్ ద్వారా మనకి తెలుస్తుంది. మేజర్లీ ఆన్ మూమెంట్స్ అండ్ మసిల్ యాక్టివిటీ ఆఫ్ ద హ్యూమన్ బాడీ, దాని మీద ఫోకస్ ఉంటుంది టెస్ట్లో. దిస్ ఈస్ కన్సిడరింగ్ ద పెయిన్ రిలేటెడ్ patients. The other set of patients that we also deal with is post-surgical. ఇప్పుడు ఎవరికన్నా knee replacement surgeries are very common these days. Or stroke, brain stroke వచ్చినప్పుడు పక్షవాతం అనేది చాలా కామన్ థింగ్స్. సో స్పైనల్ కార్డ్ ఇంజరీస్ అయినప్పుడు కూడా బెడ్ రిడన్ అయిపోతుంటారు. సో యాజ్ సివియర్ యాజ్ దాట్, ఇప్పుడు ఏదైనా పేషెంట్ ఒకళ్ళు బెడ్ రిడన్ అయిపోయారు అనుకోండి, పేషెంట్కి ఆబ్వియస్లీ ప్రాబ్లం, అండ్ ఆల్సో ఫర్ ఆల్ ద కేర్ టేకర్స్, ఫ్యామిలీ మెంబర్స్కి అది చాలా ఇంపాక్ట్ అవుతుంది. ఫైనాన్షియలీ, ఇమోషనలీ, సోషలీ వాళ్ళు చేసే జాబ్ ఆగిపోతుంది, రైట్? సో వీల్ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద పర్సన్. అండ్ అందరూ వాళ్ళని ఎలా ఇంప్రూవ్ చేయాలి, వాళ్ళ కండిషన్ ఎలా ఇంప్రూవ్ చేయాలి, వాళ్ళు నార్మల్ లైఫ్కి రావాలి, అదే అందరూ ఫ్యామిలీ మెంబర్స్ కోరుకుంటారు. సో ఆ ప్రాసెస్ అనేది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. స్పెషలీ న్యూరో కండిషన్స్లో ఇట్ కెన్ టేక్ ఎనీవేర్ బిట్వీన్ 6 months to few years ఆల్సో. సివియారిటీని బట్టి అంత టైం పడుతుంది. ఆ టైంలో వాళ్ళు ఏం కేర్ తీసుకోవాలి, వాళ్ళు తీసుకున్న కేర్ సరిపోతుందా లేదా, ఇది చెప్పడానికి టెస్ట్స్ ఏమీ లేవు. నార్మల్గా మనకి మెడికల్ టెస్ట్లో ఎక్స్రే ఆర్ ఎంఆర్ఐ ఆర్ సిటీ స్కాన్ ఇవి మనకి తెలుసు. కానీ దాంట్లో ఒక ఇన్ఫర్మేషన్ దొరికింది, అది ఇంప్రూవ్మెంట్కి సరిపోతుంది. ఇప్పుడు 2 weeksలో ఇంప్రూవ్మెంట్, ఇప్పుడు మజిల్ రిలేటెడ్ ఇంప్రూవ్మెంట్ దానిలో కనిపించదు. సో దిస్ టెస్ట్ ఈజ్ ఎ కాంప్లిమెంటరీ టెస్ట్. ఆ టెస్ట్తో పాటు ఈ టెస్ట్ కూడా చేయించుకున్నట్టయితే లోపల ఎంత ఇంప్రూవ్మెంట్ అవుతుంది, అది సరిపోతుందా సరిపోదా, సరిపోకపోతే మళ్ళీ డాక్టర్లు ఏం చేస్తే అది ఇంకా ఫాస్ట్గా రికవరీకి స్కోప్ ఉంది. సో ఇది మనకి తెలుసుకోవడానికి ఇప్పటిదాకా ఏమీ టెస్ట్ ఆర్ ఎక్విప్మెంట్ ఏం లేదు. So we have created that equipment and we have created that reports which will help patients ki gaani, family members ki gaani, doctors ki gaani clear ga akkada enta ఏ స్టేజ్ లో మైక్రో లెవెల్ లో ఇంప్రూవ్మెంట్ ఏ రకంగా జరుగుతోంది అండ్ ఇస్ వాట్ మజిల్ ఫార్మాట్ లో, అంటే మజిల్ స్టేజ్ లో జరుగుతున్న ఇంప్రూవ్మెంట్ ని రికార్డ్ చేసే కిట్ ఇస్ ఫీజీ. అండ్ ఇట్ ఆల్సో హెల్ప్స్ ఫర్ దేర్ బెటర్మెంట్. ఓకే, సో మీరు యాక్చువల్లీ చదువుకున్నదేమో ఇంజనీరింగ్, సైన్స్ అసలు సంబంధం లేదు, సైన్స్ అయినప్పటికీ అది కూడా పెద్ద డిఫరెంట్ సైడ్ ఆఫ్ సైన్స్. మీరు ఎంచుకున్నది, మీరు మాస్టర్స్ చేసిందేమో ఐటీలో అన్నారు, కానీ మీరు డీల్ చేసేదేమో బయాలజికల్ డిపార్ట్మెంట్. అసలు ఎలా ఎలా కుదిరింది? అంటే ఈ ఆలోచన స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు కూడా you have no clue about what the basics in biology stand for. Muscle enti, muscle tendon enti, muscle physiology enti, you have no idea about that. మళ్ళీ ఇగ్నోరెన్స్ అని మాత్రం చెప్పొద్దు, ఎందుకంటే ఇన్ని కోట్ల రూపాయలతో కంపెనీ పెట్టినప్పుడు తెలియకుండా పెట్టడం ఇస్ లైక్ భయం వేస్తుంది కదా, ఎక్కడ ల్యాండ్ అవుతామో ఏంటి అన్నది. అలాంటి థాట్స్ మీకేం లేవా? సో మెడికల్ డివైసెస్, ఇప్పుడు హాస్పిటల్కి ఎంటర్ అయిన వెంటనే మనం చూస్తే అన్ని ఎక్విప్మెంటే ఉంటాయి. సో ఎక్స్రే మెషిన్ నుంచి, ఈసీజీ నుంచి, యాజ్ బేసిక్ యాజ్ థర్మోమీటర్ నుంచి మన అన్ని ఎక్విప్మెంట్ రోజు మన హాస్పిటల్లో చూస్తాము. అండ్ ఆ మెషిన్స్ ఆబ్వియస్లీ ఇంజనీర్సే తయారు చేస్తారు.
సో కమింగ్ ఫ్రమ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఆల్సో నేను మాస్టర్స్ చదివినప్పుడు ఐఐటి మద్రాస్లో చదువుకున్నాను. సో చదివినప్పుడు మై రీసెర్చ్ వాజ్ ఆన్ మెడికల్ ప్రోడక్ట్. సో దేర్ ఐ వాజ్ గివెన్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ ఆన్ మెడికల్ డివైజెస్. అంటే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్కి వాళ్ళతో మాట్లాడడము, ఆర్ దెన్ ఐ వాజ్ అలౌడ్ టు గో ఇన్ టు అన్ ఆపరేషన్ థియేటర్. ఆపరేషన్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎక్విప్మెంట్ ఎలా వాడుతున్నారు అని చూడడము. ఆబ్వియస్లీ భయం వేస్తుంది ఫస్ట్ టైం చూసినప్పుడు, బట్ అక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మనకి వచ్చిన చదువు వాళ్ళకి రోజు ఇప్పుడు ఒక పేషెంట్ నడవలేని పేషెంట్కి మన ఎక్విప్మెంట్ ద్వారా హెల్ప్ అవుతుంది అంటే దట్స్ ద ఇంపాక్ట్ ఐ వాజ్ డ్రాన్ టు. అది చాలా నచ్చింది బికాజ్ మనకు వచ్చింది వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని మనకు తెలిసినప్పుడు ఇంకొంచెం ఎక్కువ బయాలజీ నేర్చుకొని వాళ్ళ పేషెంట్స్ కోసం తయారు చేస్తే obviously it will be very bigger impact that we can create. So that's the idea behind working on Fizi. అంటే నేర్చుకొని స్టార్ట్ చేయడం కాదు, స్టార్ట్ చేసి ఆ ప్రాసెస్ లో ఇవాళ వరకు నేర్చుకుంటూనే ఉన్నారు. ఇస్ ది బ్యూటీ నిజంగా చెప్పాలంటే. ఓకే, ఫీజీ ఎలా ఈజీ కాదు చెప్పండి. ఎవ్రీడే వాజ్ అ ఛాలెంజ్ అన్నారు కదా, ఛాలెంజెస్ గురించి చెప్పండి. లైక్ ఐ సెడ్, ఇప్పుడు డిఫరెంట్ స్టేజెస్లో డిఫరెంట్ ఛాలెంజెస్ ఉన్నాయి. బట్ ఇంజనీరింగ్ కాబట్టి అట్లీస్ట్ R&D లెవెల్లో ఛాలెంజెస్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ లెవెల్లో ఛాలెంజెస్ కొంచెం తెలుసు, ఐడియా ఉంటుంది ఎలాగ చేయొచ్చు. కొంచెం డిస్కషన్స్ చేసుకొని బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకొని సార్ట్అవుట్ చేయొచ్చు. బట్ రీసెర్చ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి సేల్స్ ఆర్ మార్కెటింగ్ చేయాలి అంటే దట్స్ ఈవెన్ బిగ్గర్ ఛాలెంజ్. ఎందుకంటే అప్పటిదాకా ఇండస్ట్రీ ఎలా నడుస్తుంది, ఎలా సెల్ చేయాలి, ఒక ప్రైస్ ఎలా ఫిక్స్ చేయాలి, ఆర్ ఎలా అప్రోచ్ అవ్వాలి డాక్టర్స్ని, ఆ స్టేజ్ నుంచి నేర్చుకోవడం అనేది ఆబ్వియస్లీ ఇట్స్ అ టఫ్ థింగ్. బట్ థ్యాంక్ఫుల్లీ వీ హ్యాడ్ గుడ్ మెంటర్స్. సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తరఫు నుంచి ఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి, ఆర్ వీ హ్యావ్ అవర్ పార్ట్నర్స్ ఆన్ బోర్డ్ హూ కమ్ విత్ రిచ్ సేల్స్ ఎక్స్పీరియన్స్, ఆర్ వాళ్ళు కంపెనీస్ తయారు చేసి వాళ్ళు ఎలా చేశారు వాళ్ళ స్టోరీస్ చెప్పినప్పుడు, సో దోస్ ఆర్ వెరీ ఇన్స్పైరింగ్ టు అస్. సో అలా వాళ్ళ దగ్గర నేర్చుకొని, అండ్ ఫీజీ ఈజ్ అ యూనిక్ ప్రోడక్ట్. ఇప్పుడు ఫీజీ అనేది మార్కెట్లో లేదు కాబట్టి, సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మెథడ్స్ డైరెక్ట్గా ఫీజీకి అప్లై అవ్వవు. సో ఇట్స్ ఆఫ్ హిట్ అండ్ ట్రయల్ ఆల్సో ఇన్ సమ్ వే, అండ్ ఆల్సో లాట్ ఆఫ్ మెంటర్షిప్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్. బోత్ టుగెదర్ ఐ థింక్ వీఆర్ ఏబుల్ టు లెర్న్ అండ్ గ్రో టు నెక్స్ట్ లెవెల్. కానీ ఇన్వెస్టర్స్ని ఒక యూనిక్ ప్రోడక్ట్లో, ఒక ఫస్ట్ టైం ప్రోడక్ట్లో ఇన్వెస్ట్ చేయాలి అని అడగాలి అనుకున్నప్పుడు మీరు, అది డెఫినెట్లీ ఒక ఈజీ స్టెప్ అయితే అవ్వదు. బికాజ్ మీ థాట్ ఆఫ్ ది ప్రోడక్ట్ని మీరు R&D చేసి చూపించి సక్సెస్ఫుల్ అని నిరూపించిన తర్వాత యూ హ్యావ్ టు కన్విన్స్ దెమ్. ఇన్ఫ్యాక్ట్ సో కన్విన్సింగ్ దెమ్ అప్పుడు ఎందుకు వచ్చింది మనకి అని అనిపించలేదా? బికాజ్ అందరూ కన్విన్స్ అవుతారని రూల్ ఏం లేదు. ఈవెన్ దో దట్స్ అ వెరీ వర్త్ ఇట్ ప్రాజెక్ట్, అందరూ కన్విన్స్ అవుతారని ఏం లేదు. అప్పుడు మీకు ఏమైనా అనిపించిందా? టైం పడుతుంది కన్విన్స్ చేయడానికి. ఎంత టైం పట్టింది కన్విన్స్ చేయడానికి? అంటే యూజువల్లీ ఒక రౌండ్ స్టార్ట్ అయింది, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ కావాలి అంటే అట్లీస్ట్ ఇట్స్ 6 months ఎఫర్ట్. 6 months అలాగా వేరియస్ పీపుల్ తోటి మాట్లాడుతున్నాము అంటే కొన్ని వర్కౌట్ అవుతాయి, మోస్ట్లీ వర్కౌట్ అవ్వవు. సో ఇట్స్ అ ప్రాసెస్. సో అది వర్కౌట్ అయింది అంటే కంపెనీ నెక్స్ట్ స్టేజ్కి వెళ్తుంది. సో అది అప్పుడు ఆ స్టేజ్లో అవ్వలేదు అంటే ఆబ్వియస్లీ నెక్స్ట్ కంటిన్యూ అవ్వడానికి, బికాస్ వీ సీ అ లాట్ ఆఫ్ స్టార్టప్స్ నవ్ డేస్. ఇప్పుడు 80% ఆఫ్ ద స్టార్టప్ షట్ డౌన్ ఆల్సో బికాస్ ఆఫ్ ఫండింగ్ రీజన్స్. ఇప్పుడు ఫండ్స్ లేవు అంటే ఏం పెట్టి కంపెనీ నడుపుతాము, దట్స్ ఆల్సో అ వెరీ బిగ్ ఛాలెంజ్. సో ఇట్స్ అ వెరీ వెరీ క్రూషియల్ స్టెప్ ఇన్ ఎనీ మెడికల్ డివైస్ కంపెనీ, స్పెషలీ బికాస్ ఇన్ ద ఇనీషియల్ ఫస్ట్ 4-5 years. ఎందుకంటే అప్పుడు రెవెన్యూస్ ఉండవు, ప్యూర్ R&D నడుస్తుంది కంపెనీలో, అండ్ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ విల్ గో ఇన్ టు డెవలప్మెంట్ ఆర్ ద రెగ్యులేటరీ ఆస్పెక్ట్స్. సో ఆ టైంలో మనల్ని బిలీవ్ చేసి ఇన్వెస్టర్ రావడం అనేది చాలా అరుదు. సో బట్ అంటే అట్లీస్ట్ ఒక 20-30 మందిని కలిస్తే ఒకళ్ళు ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు. ఆ 19 మంది దగ్గర నుంచి మీరు ఆ రిజెక్షన్ తీసుకున్నప్పుడు చెన్నైలో ఒక గోల్డ్ మెడలిస్ట్ని, ఒక యూనివర్సిటీ టాపర్ని, అలాంటిది మాస్టర్స్ చేసి ఇవాళ వచ్చి మా కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారా అండి అని మీరు అడగడం, వాళ్ళు మాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదండి అని పాజిటివ్ పాష్గా కొంచెం చెప్పడం, ఇలాంటివి తీసుకోగలిగారా? ఈజ్ మై యాక్చువల్ క్వశ్చన్. కష్టమే తీసుకోవడం, బట్ అప్పుడు మీకు మీరు ఏం చెప్పుకున్నారు? అంటే సో ఎలాంటి వాళ్ళని అప్రోచ్ అయితే ఇది హెల్ప్ అవుతుంది అనేది దట్ ప్రాసెస్ వీ హ్యావ్ ఇంప్రూవ్డ్. అంటే ఇప్పుడు స్టార్టింగ్లో ఒక 10 మందిని ర్యాండమ్గా కలవడం వర్సెస్ ఇప్పుడు మాకున్న ఇన్వెస్టర్స్ మేజర్లీ ఎలాంటి వాళ్ళు అంటే ఐదర్ దే హ్యావ్ టు బిలీవ్ ఇన్ అస్, వాళ్ళకి మనం తెలిసి ఉండాలి, లేకపోతే
వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లం మీద అవగాహన ఉండాలి. ఇప్పుడు ఎవరన్నా ఆల్రెడీ ఫిజియోథెరపీ అండర్వెంట్ చేశారు, ఆర్ వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీలో ఎవరన్నా ఈ ప్రాబ్లం ఫేస్ చేశారు, వాళ్ళకి స్ట్రగుల్స్ వచ్చాయి, ఇఫ్ దే ఆర్ ఆల్సో ఏబుల్ టు కనెక్ట్ విత్ అవర్ విజన్, అప్పుడే కదా అలాంటి వాళ్ళే దే విల్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ ఇన్వెస్టింగ్. యా. సో అలాంటి వాళ్ళని సో ద వే వీ హ్యావ్ మాడిఫైడ్, అంటే అందరినీ కలవడం అవసరం లేదు, ఎవరికి కలిస్తే వాళ్ళకి ఈ ప్రాబ్లం అర్థమవుతుంది. సో అది ఫోకస్ పెట్టుకొని కలవడం స్టార్ట్ చేసాం. అంటే నాకు అర్థమైంది మన కాన్వర్జేషన్లో ఒక 5 years మినిమం R&D మీద ఖర్చు పెట్టారు ప్రోడక్ట్ని లాంచ్ చేసేటప్పుడు. దాని తర్వాత అట్ ఎవ్రీ స్టేజ్ ఇన్వెస్టర్స్తో మాట్లాడి కన్విన్స్ చేయాల్సి ఉంటుంది, అపార్ట్ ఫ్రమ్ కొన్ని రిజెక్షన్స్. ఇది కాక మీ డైలీ డే టు డే ఛాలెంజెస్, ఇన్ని ఛాలెంజెస్ ఫేస్ చేసి 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 ఇన్ ఇయర్స్ తర్వాత, సో నో లాంగర్ స్టార్టూన్ ల్యాబ్స్ ఇస్ అ స్టార్ట్అప్ టుడే. ఒక పొజిషన్కి వచ్చిన ఒక మంచి ఎస్టాబ్లిష్డ్ కంపెనీ అని చెప్పొచ్చు. ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ దగ్గరికి వచ్చిన తర్వాత వాట్ ఈస్ యువర్ కంటెంట్మెంట్ టుడే? వెరీ హ్యాపీ ఫ్రాంక్లీ, బికాజ్ ఫీజీ అనేది నేను సురేష్ మేం చేయకపోయి ఉంటే వేరే వాళ్ళు చేస్తారా అనేది క్వశ్చన్ మార్క్, రైట్? సో ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్ వల్ల ఆల్రెడీ బెనిఫిట్ అవుతున్నారు అనుకోండి, సో అట్లీస్ట్ ఆ డైరెక్షన్లో ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అని అనుకోవచ్చు. బట్ ద పెయిన్ సెగ్మెంట్ దట్ వీఆర్ వర్కింగ్ ఆన్, ఇప్పుడు మనం చేయకపోతే ఇంకెవరు ఈ ప్రోడక్ట్ మీద చేయడం లేదు. అంటే ఆల్రెడీ సఫర్ అవుతున్న వాళ్ళు కొన్ని కోట్లలో మనుషులు ఉన్నారు అంటే వాళ్ళు అలాగే సఫరింగ్ కంటిన్యూ అవుతుంది, రైట్? సో అవర్ మోటివేషన్ ఇస్ అలాంటి పేషెంట్స్కి మన వర్క్ వల్ల వాళ్ళకి హెల్ప్ అవుతుంది, రైట్? సో దట్ ఈస్ ద ఇంపాక్ట్ విచ్ ఇస్ ద మోస్ట్ సాటిస్ఫైయింగ్ ఫర్ అస్. సో ఎంతమందిని ఫీజీ ద్వారా హెల్ప్ చేయగలిగాం, సో వాళ్ళకి బెనిఫిట్ కనిపించిందా కనిపించలేదా? సో ఫస్ట్ టైం ప్రోడక్ట్ లాంచ్ చేసి ఫస్ట్ సెట్ ఆఫ్ పేషెంట్స్ మీద వాడి, సో దే యూస్ టు బ్లెస్ అస్. హాస్పిటల్కి వెళ్ళి ఇనీషియల్ R&D స్టేజెస్లో నేను సురేష్ హాస్పిటల్కి వెళ్ళి ఇవాళ ఒక హాస్పిటల్ రేపు ఒక హాస్పిటల్ అలాగా, ఇప్పుడు తక్కువ నెంబర్ ఆఫ్ డివైసెస్ ఉండేవి, ఇన్ని ఎక్కువ లేవు. సో మేమే టెస్ట్ చేసి పేషెంట్స్ మీద వాళ్ళ కండిషన్ ఎలా ఉంది అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళం. చేస్తున్నప్పుడు వాళ్ళు మళ్ళీ ఆ హాస్పిటల్ స్టాఫ్ని మళ్ళీ వీళ్ళు ఎప్పుడు వస్తారు, మళ్ళీ ఎప్పుడు టెస్ట్ చేస్తారు, ఇలా అడిగేవాళ్ళు. సో దట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ అస్. అంటే మనం చేస్తుంది, మనం చెప్తుంది వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ సెకండ్ థింగ్ అండ్ మోస్ట్ సాటిస్ఫైయింగ్ థింగ్ ఇస్ వాళ్ళు రికవర్ అవుతున్నప్పుడు, ఇప్పుడు పేషెంట్ బెడ్ రిడన్ ఉన్నప్పుడు మీరు ఆలోచించండి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు, ఏమీ చేయలేరు, 36-year-old విమెన్, 2 kids, అండ్ ఎప్పుడు రికవర్ అవుతారో తెలీదు, హస్బెండ్ ఆ టైంలో సపోర్ట్ చేయట్లేదు, జస్ట్ ఫ్యామిలీ ఈజ్ హెల్పింగ్, బ్రదర్ అండ్ మదర్ ఈజ్ హెల్పింగ్. సో అలాంటి స్టేజ్లో మనం వెళ్ళి మీరు ఒక 6 నెలలు ట్రీట్మెంట్ చేయించుకోండి, మీరు బాగా రికవర్ అవుతారు, మీరు పిల్లల్ని బాగా చూసుకోగలుగుతారు అని మనం చెప్పినప్పుడు ద కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ ద కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్స్ దే గివ్ అస్, దట్ వీ కెనాట్ కంపేర్ విత్ ఎనీథింగ్. వండర్ఫుల్. సో అలాంటి స్టోరీస్ చాలా జరిగాయి. And even today, right? So how are we touching the lives of people and how is that impacting their family members? That is the most gratifying thing that Fizzy can bring us. So adi alantivi ekkuva blessings kavali ani, that's the selfishness. అది సెల్ఫిష్నెస్ తో కూడిన సర్వీస్ అనుకోవాలి అంతే. బట్ వండర్ఫుల్, సూపర్. మనకి జనరల్గా ఒక స్లోగన్ ఉంటుంది కదా, బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఇస్ అ ఉమెన్ అని. ఐ ఫీల్ ఇట్ ఈస్ అప్లికబుల్ వైస్ వర్సా ఆల్సో. బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ ఉమెన్ దెర్ ఇస్ ఈక్వల్లీ అ మ్యాన్స్ రోల్ ఇన్ హర్ లైఫ్. అలాగా ఇందాకటి నుంచి మీరు సురేష్ సురేష్ అంటుంటే ఆడియన్స్ కి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. సురేష్ అంటే మిస్టర్ మైత్రేయ అని చెప్పచ్చు, బికాజ్ మీ బెటర్ హాఫ్ సురేష్ గారు, ఆయన సపోర్ట్ ఎట్లా ఉండింది, అండ్ మీకు సపోర్ట్ చేయడానికి మీరు ఏమైనా కష్టపడాల్సి వచ్చిందా? దిస్ ఇస్ మై డ్రీమ్, దిస్ ఇస్ మై విజన్, నాకు సపోర్ట్ చేయి అని మీరు అడగాల్సి వచ్చిందా? హౌ డడ్ దట్ హ్యాపెన్? సో థ్యాంక్ఫుల్లీ బోత్ ఆఫ్ అస్ ఆర్ ఆన్ సేమ్ ప్లేన్ బిగినింగ్ నుంచి. Because he just to give a context, Suresh was my batchmate at IIT Madras, so we knew each other for very long time, and he's also my husband. So company start చేసినప్పుడు ఇద్దరు కలిసి ఏదైనా తయారు చేయాలి అనేది విజన్ ఉంది, బట్ మెడికల్ స్పేస్లో చేయాలి అనేది నా ఇంట్రెస్ట్. సో ఫీజీ తయారు చేద్దాము ఆర్ ఇంపాక్ట్ రిలేటెడ్ ఏదైనా చేద్దాము అనేది నా ఇంట్రెస్ట్, అండ్ హీ supported in that vision of building an impactful product in the medical devices. Obviously it's a very tough journey,
ఎందుకంటే ఇప్పుడు 5 years ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా, రిజల్ట్స్ ఏమీ రాకుండా, జస్ట్ R&D చేసుకొని తర్వాత ఏమవుతుందో తెలీదు అనే సిచ్యువేషన్ చాలా క్వశ్చన్ మార్క్ లాగా ఉంటుంది. ఎవ్రీ డే ఇస్ అ క్వశ్చన్ మార్క్. మనం చేసి ఆ మైల్ స్టోన్ రీచ్ అయ్యేదాకా మనం ముందుకు వెళ్తామా వెళ్ళమా అనేది R&D స్టేజ్లో ఎవరికీ తెలీదు. సో డ్యూరింగ్ దట్ స్టేజ్ ఇట్ వాజ్ ఆల్వేస్ వీ బోత్ ఆర్ దేర్ ఫర్ ఈచ్ అదర్. సో తను డౌన్ అయినప్పుడు నేను ఉంటాను, నేను డౌన్ అయినప్పుడు తను ఉంటారు. సో వీ వర్ ఆల్వేస్ దేర్ ఫర్ ఈచ్ అదర్, సపోర్టింగ్ ఈచ్ అదర్. అండ్ ఆల్సో ద కైండ్ ఆఫ్ స్కిల్స్ వీ బ్రింగ్. ఐఎమ్ అ వెరీ ప్రాక్టికల్ థాట్ ప్రాసెస్ ఓరియంటెడ్ పర్సన్ అండ్ హీఈస్ వెరీ రిస్క్ టేకింగ్ పర్సన్. సో కొన్ని డెసిషన్ మేకింగ్స్లో కొంచెం డిస్కషన్లు అయినప్పుడు ఐ లీవ్ ఫ్యూ థింగ్స్ టు మై సెల్ఫ్ అండ్ ఫ్యూ థింగ్స్ టు హిమ్సెల్ఫ్. సో వీ డివైడ్ అవర్ వర్క్ అండ్ మేక్ ష్యూర్ దట్ వాట్ ఈస్ ద బెనిఫిటింగ్ టు ద కంపెనీ. సో దట్స్ ద గోల్. సో ఏం చేస్తే కంపెనీ ముందుకు వెళ్తుంది దాన్ని బట్టి ద డిస్కషన్స్ ఆర్ యూజువలీ బేస్డ్ ఆన్. అండ్ దాంట్లో ఒకసారి నాది నడుస్తుంది, ఒకసారి సురేష్ విల్ హ్యావ్ అ సే అండ్ టేక్ థింగ్స్ ఫార్వర్డ్. బట్ ఇట్స్ అ కొలాబరేటివ్ వర్క్ between each other which is now what we see. వండర్ఫుల్. ఎంత రాజైనా ఒక తల్లికి కొడుకే అన్నట్టు, ఎంత కంపెనీ డైరెక్టర్ అయినా ఒక లేడీ అని అంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి, ఫ్యామిలీని చూసుకోవాలి, ఇంట్లో వంట, పిల్లలు, అత్త మామ, పేరెంట్స్, ఇలాంటి బ్యాగేజ్ నడుస్తానే ఉంటుంది, విచ్ ఇస్ ఈక్వల్లీ వెరీ రెస్పాన్సిబుల్ ఇన్ లైఫ్, ఇంపార్టెంట్ ఆల్సో. సో హౌ డూ యూ బ్యాలెన్స్ దట్? సో అది చెప్పాలి అంటే ఐఎమ్ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ వెరీ సపోర్టివ్ ఫ్యామిలీ. సో మా పేరెంట్స్ కానీ ఆర్ సురేష్ పేరెంట్స్ కానీ దే ఆర్ వెరీ సపోర్టివ్. నాట్ సేయింగ్ దట్ అంటే వాళ్ళకి అర్థం కాదు, బికాస్ వీ డోంట్ కమ్ ఫ్రమ్ అ బిజినెస్ బ్యాక్గ్రౌండ్ ఆర్ వీ డోంట్ కమ్ ఫ్రమ్ లైక్ వీఆర్ వెరీ బేసిక్ మిడిల్ క్లాస్ ఎడ్యుకేటెడ్, చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, సెటిల్ అవ్వాలి, దాట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్. సో పేరెంట్స్కి ఆర్ ఇన్లాస్కి అర్థం అవ్వదు, ఆర్ ఎనీ రిలేటివ్స్ ఆర్ ఎనీ ఫ్రెండ్స్, దే డోంట్ అండర్స్టాండ్ ఎందుకు ఇంత కష్టపడుతున్నారు, ఎందుకు ఇంత ఛాలెంజెస్ తీసుకుంటున్నారు అని ఇప్పటికీ అర్థం కాదు. బట్ వెన్ దే సీ అవర్ సక్సెస్, వెన్ దే సీ దట్ వీఆర్ గ్రోయింగ్, obviously they are the first people who will be happy for us. 100%. So family comes first. అది చూసి వాళ్ళు హ్యాపీ అయినప్పుడు ఓకే మనం వాళ్ళని సాటిస్ఫై చేస్తున్నాము అని కొంచెం ఆనందం పడతాం. బట్ అదర్వైజ్ ఆల్సో ఇంట్లో టాస్క్లు హ్యాండిల్ చేయడం కానీ, ఒంట్లో బాగాలేనప్పుడు అటెండ్ అవ్వడం కానీ, ఇవన్నీ బేసిక్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ అ ఉమెన్ కూడా కదా, ఎంత వర్క్ చేస్తున్నా కూడా. హౌ డూ యూ బ్యాలెన్స్ దట్? అది చేయాలి అంటే అదే, సి వీఆర్ వెరీ డెడికేటెడ్ పీపుల్ ఇన్ దాట్ వే. సో ఇఫ్ ఆఫీస్లో నా అటెన్షన్ కావాలి అంటే ఐఎమ్ ఇన్ ద ఆఫీస్, బట్ ఇఫ్ ఐ గో హోమ్ ఐఎమ్ ఇన్ ద హోమ్. సో అక్కడ అవసరం ఉంది అంటే ఐఎమ్ ఆల్వేస్ దేర్. సో దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ థ్యాంక్ఫుల్లీ ఇప్పుడు మెడికల్ ఫీల్డ్లో పనిచేస్తున్నాం కాబట్టి అవేర్నెస్ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడము, సో ఎలా చేసుకుంటే హెల్ప్ అవుతుంది. సో దోస్ ఆర్ the common things that we do at home. But they are also very ఇప్పుడు అంటే కొన్ని మిస్ అయినా కానీ దే ఆర్ ఆల్సో సపోర్టివ్ దట్ దే డోంట్ కంప్లైన్. సో ఆ స్టేజ్కి వచ్చింది అనుకోవాలి, బికాస్ ఐ విల్ నాట్ బి ఏబుల్ టు అటెండ్ ఆల్ ద సెరమనీస్ ఆర్ ఐ కెనాట్ బి దేర్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ దే ఆస్క్ మీ ఫర్. బట్ దే ఆర్ ఆల్సో వెరీ అండర్స్టాండింగ్ అండ్ లెటింగ్ మీ గో ఇఫ్ I'm not available during that time. That's the beauty of your relation అని చెప్పచ్చు అయితే. వండర్ఫుల్. సో ఇప్పటి వరకు మీరు స్టార్టూన్ ల్యాబ్స్, ఫీజీ గెలుచుకున్న అవార్డ్స్, మీకు వచ్చిన అప్రిసియేషన్స్, మీకున్న హాల్ ఆఫ్ ఫేమ్, అంటే ఇంత మీ స్ట్రగుల్, మీ హార్డ్ వర్క్, మీరు పెడుతున్న టైం, ఇవన్నీ చూసిన తర్వాత ఇది ఖచ్చితంగా అడగాల్సిన క్వశ్చన్ అని అనిపిస్తుంది నాకు. బెస్ట్ కాంప్లిమెంట్ ఆర్ బెస్ట్ అవార్డ్ రిసీవ్డ్ సో ఫార్, దాని గురించి చెప్పండి. బెస్ట్ అవార్డ్ అంటే ఇన్ ఎవ్రీ అవార్డ్ ఇస్ వెరీ క్లోజ్ టు యువర్ హార్ట్, ఐ టోటలీ అండర్స్టాండ్, బట్ స్టిల్. సో బేసిక్లీ అవార్డ్స్ ఆర్ మోర్ లైక్ రీఅఫర్మింగ్ ద విజన్ దట్ వీఆర్ వర్కింగ్ ఆన్. ఎందుకంటే ఇప్పుడు మనం చేస్తుంది కరెక్టా కాదా అని మనకే సెల్ఫ్ డౌట్ ఉన్న టైమ్స్లో ద కైండ్ ఆఫ్ అప్రిసియేషన్ దట్ వీ గెట్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఈజ్ వాట్ ఈస్ మోటివేటింగ్ అస్ టు ప్రొసీడ్ ఫర్దర్. సో అలాగా awards are always very helpful. So the most memorable one is that when 2022 lo when I got an opportunity to go to Delhi and Department of Biotechnology from Government of India, they have recognized me as a top 75 women entrepreneur in the space of biotechnology field. So that was one of the surprising and happy moment for me.
So the kind of effort that we are putting, and others are also recognizing it without expecting anything, right? So that was very, very memorable for me. అంటే 75 ఎంటర్ప్రూనర్స్ని ఇండియా వైడ్ వాళ్ళు సెలెక్ట్ చేయడం జరిగితే అందులో మీరు ఒకరు. Yeah, కొన్ని లక్షల మంది ఎంటర్ప్రూనర్స్ లో yeah. టాప్ 75 లో మీరు ఉన్నారు అంటే అమ్మ బాబోయ్, అసలు చాలా పెద్ద టాస్క్. మీరు చెప్పండి మైత్రేయ గారు, మెడికల్ డివైసెస్ డిపార్ట్మెంట్ లో ఫీల్డ్ లో ఇండియాలో ఇస్ దర్ ఎనీ స్కోప్ ఫర్ అదర్ ఎంటర్ప్రూనర్స్ ఆల్సో టు అట్లీస్ట్ థింక్ ఇన్ దట్ వే? మెడికల్ స్పేస్లో మనం ఆలోచించిన దానికన్నా ఎక్కువ స్కోప్ ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద ఎక్విప్మెంట్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ ఇండియా ఆర్ ఇంపోర్టెడ్. ఓకే, సో మన దగ్గర తయారు అవుతున్న ఎక్విప్మెంట్ అనేది చాలా తక్కువ. ఇండియా ఈజ్ వెరీ గుడ్ విత్ వ్యాక్సిన్స్, ఇండియా ఈజ్ వెరీ గుడ్ విత్ మెడిసిన్స్, బట్ వీ డిడ్ నాట్ make the equal impact in the devices segment. So last 7 years to 10 years నుంచే కంపెనీస్ ఇన్నోవేటివ్ సెగ్మెంట్లో స్టార్ట్ అయింది. అండ్ అంటే ఇంకా చాలా కంపెనీస్కి రావడానికి స్కోప్ ఉంది. మనం ఒక హాస్పిటల్కి వెళ్ళి చూసినప్పుడు ఎవ్రీ డిపార్ట్మెంట్ హ్యాస్ నీడ్ ఫర్ ఇన్నోవేషన్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ అస్, మనం ఎంత చేయగలిగితే అంత స్కోప్ ఉంది. అండ్ వన్ విచ్ ఇస్ ఆల్రెడీ దేర్, దానిలో ఎలా ఇన్నోవేషన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఆర్ఐ మెషిన్ ఉంది, దాన్ని ఇంకా అడ్వాన్స్డ్గా ఎలా చేయొచ్చు, దాన్ని ఏఐ బేస్డ్ ఎలా చేయొచ్చు, ఆర్ దాన్ని సైజ్ ఎలా తగ్గించవచ్చు, కాస్ట్ ఎలా తగ్గించవచ్చు. దట్ ఈస్ వన్ వే ఆఫ్ లుకింగ్ అట్ ఇట్. ఆర్ అదర్ వే ఆఫ్ లుకింగ్ అట్ ఇట్ ఈస్ లైక్ ఫీజీ, అంటే అసలు ఎక్విప్మెంటే లేదు ఈ స్కోప్లో, అండ్ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి పేషెంట్స్కి ఆర్ డాక్టర్స్కి, అది అడ్రస్ చేయడానికి కొత్తగా ఏమీ చేయొచ్చు, రైట్? సో ఇన్ బోత్ ద వేస్ మెడికల్ ఫీల్డ్లో చాలా రిక్వైర్మెంట్ ఉంది. అండ్ మెడికల్ అనేది మనకి బయట నుంచి చూస్తే మెడికల్ అనేది ఒకే ఒకటి అనుకుంటాము, బట్ లోపల దానికి 10 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. కార్డియో ఇట్ సెల్ఫ్ ఇస్ అ వరల్డ్ ఇన్ ఇట్ సెల్ఫ్. యు డిగ్ డీప్ అండ్ స్టిల్ యు గో డీపర్ అండ్ డీపర్. దాంట్లో ఇంకా చాలా స్కోప్ ఉంటుంది చూడడానికి. సో అలా చూస్తే కనుక దేర్ ఇస్ అ హ్యూజ్ రిక్వైర్మెంట్, అండ్ లాట్ ఆఫ్ స్టార్ట్అప్స్ ఆర్ నీడెడ్ టు కమ్ ఇన్ టు దిస్ డైరెక్షన్ అండ్ వర్క్ అండ్ అండర్స్టాండ్ మోర్ అబౌట్ ద హ్యూమన్ బాడీ. సో బేసిక్గా మనకి ఎందుకు ఎక్కువ చేయమంటే, సో ఇంజనీర్స్ అండ్ డాక్టర్స్ షుడ్ వర్క్ విత్ ఈచ్ అదర్, అది ఫస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని అర్థం చేసుకొని అడిగి వాళ్ళు ఏం ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు అని మాట్లాడకపోతే అక్కడ రిక్వైర్మెంట్ ఉంది అని కూడా ఫస్ట్ మనకి తెలీదు, రైట్? సో వీ డోంట్ హ్యావ్ మచ్ ఆఫ్ స్కోప్ ఆఫ్ డాక్టర్స్ అండ్ ఇంజనీర్స్ ఆర్ డిజైనర్స్ వర్కింగ్ విత్ ఈచ్ అదర్. సో ఆ కల్చర్ అనేది ఇప్పుడు కొంచెం బిల్డ్ అయింది థ్యాంక్ఫుల్లీ. డిపార్ట్మెంట్స్ లైక్ రిచ్ ఆర్ టీ హబ్ at state level or central level, ఇప్పుడు మెంటర్స్ని ఆర్ ఎంటర్ప్రెన్యూర్స్ని గ్రూప్ లాగా చేసి ఇంటరాక్షన్స్ పెంచడం వల్ల, సో వీఆర్ ట్రయింగ్ టు ఎక్స్చేంజ్ ఐడియాస్ అండ్ కమ్ అప్ విత్ సొల్యూషన్స్ విచ్ ఆర్ నీడెడ్ ఇన్ ద హాస్పిటల్స్. అది గ్రో అవుతుంది. థ్యాంక్ఫుల్లీ ఇట్ ఈస్ గ్రోయింగ్ ఇన్ లాస్ట్ 10 years. అండ్ అది ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ మార్కెట్ లెవెల్కి వచ్చి పెనట్రేషన్ లెవెల్కి వచ్చినప్పుడు వీ విల్ సీ అ లాట్ మోర్ ఇన్నోవేషన్స్ విచ్ ఆర్ ఫ్రమ్ ఇండియా ఎట్ అ వరల్డ్ క్లాస్ లెవెల్. గేమ్ చేంజర్స్ అనే మన ప్రోగ్రామ్ విచ్ ఇస్ మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ ది ఉమెన్ ఆంటర్ప్రినర్స్ అండి. నేను అమ్మాయి అయిండకపోతే నేను ఇంకా అచీవ్ చేసేదాన్ని అని చాలా మంది దగ్గర వింటూ ఉంటాం. అలాంటి వాళ్ళని ఉద్దేశిస్తూ మీరు ఏం చెప్తారు? సెక్స్ డిస్క్రిమినేషన్ షుడ్ నాట్ బి అ ప్రాబ్లమ్ ఇన్ ద 21st century అనుకుంటే హౌ డూ యూ లుక్ ఎట్ దట్? సో I'll tell you my example. So I never saw it in that way. Okay, maybe because ante nenu ma sister we both are girl child, so maybe intlone ma comparison ledu, maybe oka brother unte comparison undedemo telidu, but both of us are girls. So chinnapadi nunchi edi kavalo maaku chesukodam maaku alvatu. So I never discriminated myself with men. నాకు కావాలి అంటే ఎఫర్ట్ పెట్టాలి, చేయాలి. ఓకే, మేబీ సమ్ టైమ్స్ ఇట్ ఈస్ మోర్ డిఫికల్ట్ వెన్ కంపేర్డ్ టు మెన్. మేబీ నైట్ టైం సేల్స్ టీమ్కి బయట ట్రిప్కి వెళ్ళాలి, ఆర్ ఏదైనా కాలేజ్ లెవెల్లో ఉన్నప్పుడు ఇఫ్ ఐ హ్యాడ్ టు రిప్రజెంట్ ద కాలేజ్ అండ్ గో అవుట్ సైడ్, సో ఆబ్వియస్లీ కన్సర్న్ ఉంటుంది ఫ్యామిలీకి. బట్ హౌ డు ఐ టేక్ ఇట్ అండ్ హౌ డు ఐ పర్సీవ్ ఇట్? ఇప్పుడు నేను డిసైడ్ అయ్యాను అనుకోండి నేను చెయ్యాలి అని, ఆబ్వియస్లీ ఎవ్రీవన్ ఎల్స్ విల్ సపోర్ట్ మీ. అంటే ఫస్ట్ నేను ధైర్యం చూపించాలి, దాని తర్వాత ఆబ్వియస్లీ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ ఆర్ ఎవ్రీవన్ విల్ సపోర్ట్ అస్. సో ఐ బిలీవ్ దట్ ఇట్ షుడ్ బి ఫస్ట్ విత్ ఇన్.
మనకి లేకుండా బయట 100 మంది మనల్ని ఎంకరేజ్ చేసినా కానీ మనం 6 నెలలు చేయగలుగుతాము, 1 year చేయగలుగుతాము, 3 ఏళ్ళు చేయగలుగుతాము, కానీ లైఫ్ అల్లా ఎవరు మనకి సపోర్ట్ చేయరు. సో ఐ బిలీవ్ దట్ సెల్ఫ్ మోటివేషన్ ఇస్ ద కీ. అది మనకి ఉంది అన్నప్పుడు ఐ విల్ నాట్ బిలీవ్ ఇన్ కంపేరింగ్ విత్ మెన్ ఆర్ కంపేరింగ్ విత్ ఎనీవన్. హౌ ఆమ్ ఐ టుడే అండ్ నిన్నతో కంపేర్ చేస్తే ఇవాళ నేను గ్రో అయ్యానా ఇన్ లైఫ్. దట్స్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ మీ. ఐ థింక్ ఐ బిలీవ్ దట్ ఎవ్రీవన్ షుడ్ లుక్ అట్ ఇట్ దట్ వే. ఇప్పుడు మనం మన గురించి మనం ఆలోచించకపోతే, మనం మన కోసం కష్టపడకపోతే ఎవరు మన కోసం చేయరు. వేరే వాళ్ళు చేయట్లేదు అని వేరే వాళ్ళని బ్లేమ్ చేయడం ఐ డోంట్ థింక్ ఇస్ ద రైట్ వే. సో గట్టిగా మనం అనుకుంటే యూనివర్స్ ఆల్రెడీ సపోర్ట్ చేసేస్తుంది. అనుకోవాలి, దానికోసం కష్టపడాలి. సో ఐ సీ అ లాట్ ఆఫ్ డ్రీమర్స్, బట్ దానికోసం కష్టపడకపోతే మళ్ళీ రాదు. మనం అనుకోవాలి, అనుకున్న దాని డైరెక్షన్లో మనం పని చేయాలి. పని చేస్తే డెఫినెట్లీ ఇవాళ రాకపోవచ్చు, మేబీ ఫ్యూచర్లో వస్తుంది, కానీ డెఫినెట్లీ వస్తుంది. దట్స్ వాట్ ఐ బిలీవ్. సో మెడికల్ డివైసెస్ స్టార్టప్ అన్నప్పుడు అసలు ఇంత ఎలా చెప్పాలి, చాలా ఫ్రెష్ డ్రీమ్ ఇది మీది. ఇలా ఆలోచించాలి అని కూడా ప్రాబబుల్లీ ఎవరికి ఆలోచన వచ్చిండదు. అలాంటి ఒక డ్రీమ్ మీద మీరు వర్క్ చేయాలి అని అనుకున్నప్పుడు మీ టేక్ ఏంటండి? సో దీని గురించి యాక్చువల్లీ సురేష్ హ్యాజ్ అ నైస్ లైన్. సో తను ఏమంటాడంటే, మనం ఎంత పెద్ద డ్రీమ్ చేయాలి అంటే అది మనం చనిపోయిన తర్వాత కూడా ఫుల్ఫిల్ అవ్వకూడదు. అంత పెద్ద డ్రీమ్ చేస్తే దట్స్ వెన్, అంటే లాస్ట్ మినిట్ దాకా మనం దానికోసం పని చేస్తూ ఉండాలి. అంత పెద్ద డ్రీమ్ పెట్టుకోవాలి. పెట్టుకున్నప్పుడు ఆబ్వియస్లీ మన లైఫ్ మొత్తం, బికాజ్ వీఆర్ వర్కింగ్ ఇన్ దట్ డైరెక్షన్, చాలా అచీవ్మెంట్స్ చేయొచ్చు, చాలా ఇంపాక్ట్ చేయొచ్చు. బట్ మన తర్వాత కూడా పని అవసరమైనంత పెద్ద డ్రీమ్ చేయాలి మనం. అంటే ఇప్పటి వరకు ఏదో నార్మల్ డిగ్రీలో డ్రీమ్ బిగ్ అని చెప్తారు, డ్రీమ్ బిగ్ కాదు, డ్రీమ్ టు ది బిగ్గెస్ట్ ఎక్స్టెంట్ పాసిబుల్ అన్నది నాకు మీతో మాట్లాడిన తర్వాత అర్థం అవ్వాలి. నెక్స్ట్ మీ డ్రీమ్ ఏంటి, నెక్స్ట్ మీ గోల్ ఏంటి? సో మీరు అనుకున్నారు ఒక మంచి స్టార్ట్అప్ చేయాలి అని, స్టార్ట్అప్ కాస్త ఒక ఎస్టాబ్లిష్డ్ కంపెనీ లాగా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మీ డ్రీమ్ ఏంటి? సో ఫీజీ ఐడియా, వీఆర్ ఇన్ ద మార్కెట్. ఇండియాలో వీఆర్ దేర్ ఇన్ ఆల్మోస్ట్ 15 states. So we wanted to reach lot more people. Right now 5,000 మంది దాకా ఇంపాక్ట్ చేయగలిగాము. అంత మందికి టెస్ట్ చేసి వాళ్ళకి ఏం చేయాలి, ఎలా ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పగలిగాము. కానీ దాన్ని ఇంకా పెంచి 1,000,000 మంది దాకా వెళ్ళాలి అనేది మా గోల్. 1,000,000 మందికి మీ ఫీజీ సర్వీసెస్ అందించాలి అన్నది, అమ్మ బాబోయ్. బట్ తదాస్తు జరగాలని కోరుకుంటూ, డ్రీమ్ బిగ్ అంటారు కదా, ఇక్కడ డ్రీమ్ బిగ్ కాదు, డ్రీమ్ టు ది మాక్సిమం లెవెల్. మీరు ఇంకా అంతకు మించి ఇంతకంటే ఎవరు ఆలోచన చేయలేరు అన్నదానికి అంత డ్రీమ్ చేసి అది సంపాదించడం కోసమో సాధించడం కోసం ఎంత కష్టమైనా పడితే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అనడానికి ఒక నిలువెత్తు నిదర్శనం ఇవాళ మైత్రి గారు. ఇట్ వాజ్ వండర్ఫుల్ టాకింగ్ టు యూ అండి. చాలా 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 ఇన్స్పిరేషన్. అంటే చూసిన ఆడియన్స్ ఏ లెవెల్లో ఇన్స్పైర్ అవుతారు నాకు తెలియదు, బట్ నాకైతే బోలెడంత ఒక తెలియని ధైర్యం, ఒక తెలియని కాన్ఫిడెన్స్, మనం కూడా ఏదో ఒకటి చేయొచ్చు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ మోర్ పవర్ టు యూ. థ్యాంక్ యూ.